వ్యవసాయం దండుగా కాదు, వ్యవసాయం పండగ అనే పద్ధతిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పిన విషయాలు కూడా దయచేసి గమనించండి అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యధికంగా బాగా సమర్థవంతులుగా మంచి పారిశ్రామికవేత్తలుగానో లేకపోతే అన్ని రంగాల్లో అగ్రగణ్యులుగా కనపడుతున్న వాళ్ళందరూ ఆ 4-5 జిల్లాలకు సంబంధించిన కోస్తాంధ్ర జిల్లాలకు 4-5 జిల్లాలకు సంబంధించిన వాళ్ళే కావడానికి కారణం అక్కడ వ్యవసాయం బాగా అధికంగా ఆదాయాలు వచ్చి ఆ వచ్చిన అధిక ఆదాయాల్లో కొంత వ్యవసాయాన్ని కంటిన్యూ చేసుకొని మిగిలిన ఆదాయాన్ని మరో రంగం వైపు పెట్టి అదొక స్టార్టింగ్ పాయింట్గా ముందుకొచ్చిన వాళ్ళు అదే విధమైన పద్ధతుల్లో మొత్తం రాష్ట్రంలో కూడా రావాలని వివిధ రకాలైన మేము వ్యవసాయాన్ని మరింత రెమ్యునరేటివ్గా చేసే ప్రయత్నాన్ని చేస్తున్నాం. వ్యవసాయం నేను చాలాసార్లు మాట్లాడుతున్నా అధ్యక్ష, పరిశ్రమలకు కంపేర్ చేసుకుంటే గ్రోత్ వ్యవసాయ రంగంలో తక్కువే ఉంది. వ్యవసాయ రంగం పైన ఆధారపడ్డ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళ నెంబర్ తగ్గాలి అని అంటే ఎట్లా? తక్కువ మంది వ్యవసాయంలో ఆదాయం ఎక్కువ వచ్చేట్టు చేసుకోవాలి ఒకవైపు, వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళ స్ట్రెంగ్త్ తగ్గాలి మరొక వైపు, వ్యవసాయాన్ని మోర్ రెమ్యునరేటివ్గా చేసుకోవాలి. కానీ ఆయన ఏమన్నారు, వ్యవసాయంలో ఇంకా లాభం లేదు, వ్యవసాయం పనికిరాదు. మళ్ళీ మనవి చేస్తున్నా అధ్యక్ష, రైతులకు కూడా ఇకపై వ్యవసాయం నుండి ఆదాయం వచ్చే పరిస్థితి లేనందున వారిని కూడా పరిశ్రమల వైపుకు మళ్లించాల్సి ఉంది అని. అది తప్పంటున్నా అధ్యక్ష.